ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో యువమోర్చా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. మీ అందరు కలిసి రండి, కలిసి ముందుకు సాగుదాం. ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజల్లో మనం మేలుకొలుపు తీసుకొద్దాం, జాగృతం చేద్దాం. విద్యార్థులు కూడా చదువుతో పాటు రాజకీయ చైతన్యం ఉండాలి. రాజకీయ చైతన్యం ఉండాలి యువతకు. అప్పుడే దేశం ఒక భవిష్యత్ బాగుంటుంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతులు బలపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనం మీకు తెలియజేస్తాను మిత్రులారా, ఈరోజు ఎంతమంది ఈరోజు ఎన్నో మాట్లాడుతున్నారు ఏం చేశారని చెప్పేసి యువతకు. అటువంటి ఒక నరేంద్ర మోదీ గారు మన దేశంలో వారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ గతంలో 387 ఉంటే ఇప్పుడు 818, ఎంబీబీఎస్ సీట్లు 51,000 ఉంటే ఇప్పుడు 1,28,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పెంచాం. ఈ యొక్క 12 సంవత్సరాల్లో 77,000 డాక్టర్లు నిర్మాణమైన కొత్తగా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎయిమ్స్ 8 ఉంటే ఈరోజు 23 ఉన్నాయి. ఐఐటి స్టూడెంట్స్ 65,000 మంది ఉంటే ఇప్పుడు 1,30,000 ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు. డబుల్ అయిపోయింది, డబుల్ కన్నా ఎక్కువ అయిపోయింది. ఐఐటీస్ ట్రిపుల్ ఐటీస్ 9 ఉంటే ఇప్పుడు 25 ఉన్నాయి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 51,000 కాంగ్రెస్ అమలుతో ఉంటే ఇప్పుడు 70,000 దాటినాయి. యూనివర్సిటీస్ 660 ఉంటే ఇప్పుడు 1,300 ఉన్నాయి. కాలేజెస్ 18,000 ఉంటే ఇప్పుడు 52,000 అయినాయి. ఎన్రోల్మెంట్ 3.42 crores అయితే ఇప్పుడు 4.46 crores తోని 1 crore మోర్ స్టూడెంట్స్ సిన్స్ 2014 ఎవ్రీ ఇయర్ పెరుగుతా ఉన్నారు. ఐటీఐస్ 9,000 ఉంటే ఇప్పుడు 14,000 ఉన్నారు. ఐటీఐ ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 11 ఉంటే ఇప్పుడు 120 ఉన్నాయి. విద్యాలక్ష్మి స్కీమ్ దాదాపు 60,000 విద్యార్థులకు సహకారం అందించింది. లోన్స్ ఇంత ఇప్పటి వరకు విద్యార్థులకు అబ్రాడ్ పోవడానికి కానీ చదువు కోసం కానీ 7,750 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క విద్యార్థులకు వారు చేసిన అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదుందో 2014 ముందు 6% ఉండే, ఇప్పుడు కేవలము 3.1 మాత్రం ఉన్నది. ఇది గ్లోబల్ యావరేజ్ ఆఫ్ 4.8 ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఇది ఈ విధమైనటువంటి స్టాటిస్టిక్స్ మీద ముందు పెడతాను మిత్రులారా. నరేంద్ర మోదీ గారు చేసినటువంటి విద్యార్థులకు కానీ యువతకు కానీ ఇన్ని యూనివర్సిటీస్, ఇన్ని ఇన్స్టిట్యూట్స్, ఇన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను. కేవలం ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, అబద్ధాలు మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను, తెలంగాణ విద్యార్థులు మేలుకుంటారు. తెలంగాణ విద్యార్థులు రాజకీయ చైతన్యం ఉన్నది. తెలంగాణ విద్యార్థులు జాతీయ భావంతో ఉన్నారు. కాబట్టి ఆ జాతీయ భావం ఉన్నటువంటి కలిగే విద్యార్థులు రేపు మన దేశాన్ని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను ఒక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నాను, రాబోయేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తాము అని భారతీయ జనతా పార్టీ చెప్తాం. యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం. డీలిమిటేషన్ జరుగుతుంది, సీట్లు పెరుగుతాయి, రాజకీయ అవకాశాలు పెరుగుతాయి.